రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఆపరేషన్ సింధూర్లో 96 గంటల్లో ప్రపంచానికి, ఒక్క పాకిస్తాన్కే కాదు యావత్ ప్రపంచానికి భారతదేశపు బ్రహ్మోస్ ఎంతటి బ్రహ్మాస్త్రమో అర్థమైంది. పాకిస్తాన్ అల్లల్లాడిపోయింది, విలవిలల్లాడిపోయింది. భారతదేశం కొడుతున్నటువంటి పిన్ పాయింటెడ్ యాక్యురసీతో బ్రహ్మోస్ క్షిపణి చేసినటువంటి దాడులను పాకిస్తాన్ తట్టుకోలేకపోయింది. దాని ఎయిర్ డిఫెన్స్ పూర్తిగా ధ్వంసమైపోయింది. యావత్ ప్రపంచము బ్రహ్మోస్ వైపు దృష్టి పెట్టింది. అమెరికా వంటి దేశాలు అసూయతో పెట్టినట్టయితే వియత్నాం, ఇండోనేషియా ఇటువంటి దేశాలు తమ రక్షణ భద్రత అవసరాల దృష్ట్యా భారత్ నుంచి బ్రహ్మోస్ని కొనుగోలు చేసే విషయంలో కాంట్రాక్ట్స్ కుదుర్చుకునేందుకు, ఒప్పందాలు చేసుకునేందుకు, బ్రహ్మోస్ని డెవలప్డ్ వెర్షన్స్ కోసము ఇవన్నీ కూడా భారతదేశాన్ని అప్రోచ్ అయ్యాయి. ఆ రకంగా బ్రహ్మోస్ ఒక రకంగా చెప్పాలన్నట్టయితే ఇదొక అద్భుత విజయగాథ ఆపరేషన్ సింధూర్ తరువాత. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం, ముఖ్యంగా భారతదేశపు రక్షణ పరిశోధన రంగము బ్రహ్మోస్కి మరింత పదును పెట్టింది, మరింత సామర్థ్యాన్ని పెంచింది, మరింత వేగం పెంచింది. అదేవిధంగా మరింత పిన్ పాయింటెడ్ యాక్యురసీతో దానిని ప్రయోగించడానికి ఇప్పుడు వీలు కలిగేలా పరిశోధనలు చేసి బ్రహ్మోస్ని డెవలప్ చేసింది. మొట్టమొదటి విషయం ఏంటంటే బ్రహ్మోస్ ఇప్పుడు యావత్ పాకిస్తాన్ని కవర్ చేస్తుంది. 800 కిలోమీటర్ల రేంజ్కి ఇప్పుడు బ్రహ్మోస్ చేరింది. ఇంత మటుకు 290 కిలోమీటర్ల రేంజ్ ఉండేది. భారతదేశము మిసైల్ టెస్టింగ్ కంట్రోల్ రెజీమ్లో భాగస్వామి అయిన తరువాత ఈ రేంజ్ని పెంచడం జరిగింది. 800 కిలోమీటర్ల రేంజ్ అంటే మొత్తం పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కూడా టార్గెట్ చేయడానికి వీలుంది. అదేవిధంగా చైనా సరిహద్దుల్లో కనుక పెట్టినట్టయితే చాలా డీప్ ఇన్సైడ్ చైనా దాడులు చేయడానికి వీలుంటుంది. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీని వేగాన్ని ఇప్పుడు ఉన్నటువంటి రేంజ్ కన్నా కూడా చాలా పెంచడం జరిగింది. శబ్ద తరంగాలు ప్రయాణించేటటువంటి వేగానికి 3 రెట్లు 3 మ్యాక్ అనేటటువంటి యూనిట్లో కొలుస్తారు వేగాన్ని. శబ్ద తరంగాలు వెళ్ళేటటువంటి వేగం కన్నా 3 రెట్ల వేగంతో ఇప్పుడు ఈ క్షిపణి ప్రయాణం చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఎందుకంటే మామూలుగా మనము క్షిపణిని ప్రయోగించగానే శత్రువుకి సంబంధించినటువంటి యాంటీ మిసైల్ రేడార్ ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయి డిటెక్ట్ చేస్తుంది, అంటే గుర్తిస్తుంది పలానా చోటు నుంచి క్షిపణి వస్తుందని. ఆ తరువాత ఈ సిగ్నల్స్ అన్నిటిని అది ప్రాసెస్ చేసుకుంటుంది. సిగ్నల్స్ని ప్రాసెస్ చేసుకున్న తరువాత ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు 3 మ్యాక్ వేగంతో మన మిసైల్ వెళ్ళడం అంటే శబ్ద తరంగాల వేగం కన్నా 3 రెట్ల వేగంతో వెళ్ళడం వల్ల మనము డిటెక్షన్ జరిగినప్పటికీ ప్రాసెసింగ్ సిగ్నల్ ప్రాసెసింగ్ జరుగుతున్నటువంటి సమయంలోనే మనం టార్గెట్ని కొడతాం. కాబట్టి రేడార్లు రెస్పాన్స్ని యాక్టివేట్ చేసేటటువంటి సమయం దొరకదు. పర్యవసానంగా శత్రువు యొక్క రేడార్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఎయిర్ డిఫెన్స్ సిస్టము, అది తునాతునకలైపోతుంది, పూర్తిగా నిష్ప్రయోజనమైపోతుంది, ఎటువంటి లాభము ఉండదు. ఇది దానిలోని రెండవ ముఖ్యమైనటువంటి విషయము. మూడవది ఏంటంటే దీనిలో ఇప్పుడు వాడేటటువంటి ఇంజిన్, దీని పేరు రామ్జెట్. ఇది పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయటం జరిగింది. ఈ రామ్జెట్ విదేశాల మీద ఆధారపడకుండా పూర్తి స్వదేశంలో డెవలప్ చేసినటువంటి, మన దేశంలో డెవలప్ చేసినటువంటి ఇంజిన్ ఇది. కాబట్టి ఈ ఇంజన్ విషయంలో విదేశాలు మనతో ఆటలాడుకోవడము, ఇవ్వడంలో ఆలస్యం చేయటము, ఒప్పందాలు కాదనడము ఇటువంటివి చేయడానికి వీల్లేని పరిస్థితి. నాలుగవది దీని ప్రిసిషన్, అంటే ఇది ఒక 15 మీటర్ల రేంజ్లో టార్గెట్ చేసినటువంటి ప్లేస్కి ఒక 15 మీటర్ల రేంజ్లో 8 మీటర్ల రేంజ్ వరకు వెళ్తుంది, అంత యాక్యురసీ ఉంటుంది. కానీ ఇప్పుడు తయారు చేసినటువంటి ఈ బ్రహ్మాస్త్రం ఏదైతే ఉందో, బ్రహ్మోస్ అస్త్రం ఏదైతే ఉందో, ఇది 1 మీటర్ యాక్యురసీ. అంటే ఒక భవనంలోని ఒక వాటర్ ట్యాంక్ని టార్గెట్ చేస్తే ఆ వాటర్ ట్యాంక్ మధ్యలో వాటర్ ట్యాంక్ యొక్క కొసలో పడవచ్చు, కానీ వాటర్ ట్యాంక్ ధ్వంసం కావడం
ఖాయం. అంత పిన్ పాయింటెడ్ యాక్యురసీ. ఇక్కడ మనము టార్గెట్ చేసినట్టయితే ఒక 15 మీటర్ల దూరంలో ఉన్నట్టయితే కొన్ని సందర్భాల్లో శత్రువు తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీనిలో అది ఏదీ లేకుండా 1 మీటర్ యాక్యురసీతో ప్రయోగిస్తున్నారు. పైగా దీన్ని ల్యాండ్ నుంచి ప్రయోగించవచ్చు, భూతలం నుంచి ప్రయోగించవచ్చును, మిసైల్ డిఫెన్స్ మన వీటి ద్వారా ప్రయోగించవచ్చును, దీనిని గగనతలం నుంచి ప్రయోగించవచ్చును, అదేవిధంగా దీనిని సముద్రం నుంచి పడవల నుంచి కూడా సీ ద్వారా కూడా ప్రయోగించవచ్చును. అంటే దీన్ని గనక మనం చైనా సరిహద్దుల్లో మోహరిస్తే చైనా యొక్క డీప్ ఇన్సైడ్ మనం అటాక్ చేయవచ్చును. అక్కడ మనం విమానాల ద్వారా మనం సంధించినట్టే చైనీస్ స్థావరాల్ని కూడా టార్గెట్ చేయొచ్చు. పాకిస్తాన్ సరిహద్దు దగ్గర నుంచి అటాక్ చేస్తే పాకిస్తాన్ ఇటు నుంచి అటు ఉన్నటువంటి మొత్తం రేంజే 400-500 కిలోమీటర్లు మించదు. కాబట్టి మొత్తం పాకిస్తాన్ మన రేంజ్లోకి వస్తుంది. ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. దీన్ని అండమాన్లో కనుక మనం మోహరించినట్టయితే అత్యంత కీలకమైనటువంటి స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా, చైనాకి ఆగ్నేయాసియాకి వెళ్ళేటటువంటి అన్ని రకాల సరకు రవాణాలు కానీ మిగతా ఇంధన రవాణా కానీ ఇదంతా కూడా ఈ మలక్కా స్ట్రెయిట్ ద్వారా జరుగుతుంది. మలక్కా, సుండా, లుంబోక్ అనే 3 జలసంధులు ఉన్నాయి. ఎక్కువగా మలక్కా, తరువాత సుండా, తరువాత లుంబోక్, ఈ 3 కూడా భారతదేశపు పరిధిలోకి వస్తాయి. మనం అండమాన్లో గనక ఈ మిసైళ్లను మోహరిస్తే, అండమాన్లో మనం సీ ద్వారా వీటిని ప్రయోగిస్తే మరింత దగ్గరకు వచ్చి మనము అటాక్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది మొత్తము దక్షిణాసియాలోని యుద్ధానికి సంబంధించిన పవర్ బ్యాలెన్స్ని మొత్తము మార్చేస్తుంది. భారతదేశాన్ని అత్యంత శక్తివంతం చేస్తుంది. 800 కిలోమీటర్ల దూరం వరకు మనం ఇప్పుడు బ్రహ్మోస్ని ప్రయోగించవచ్చును. బ్రహ్మోస్ ప్రస్తుతం భారతదేశం చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రము. దీని విరుగుడు పాకిస్తాన్ దగ్గర లేదు. చైనా కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా మన దేశంతో వ్యవహరించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అదేవిధంగా ఏకంగా సుండా, లుంబోక్, అదేవిధంగా మలక్కా స్ట్రెయిట్ వరకు కూడా మన ప్రభావ పరిధిని మనము విస్తరించుకోవచ్చును. రేపు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వంటి పరిస్థితి కనుక వచ్చినట్టయితే మనము మలక్కా స్ట్రెయిట్లో మన ప్రయోజనాల్ని కాపాడుకోవడానికి ఈ బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.